నమస్తే అండి. రాష్ట్రం 30 రూపాయలు ఖర్చు చేయడానికి ముందుకొస్తే కేంద్రం 70 రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇది వరకు ఆ విధానాన్ని వినియోగించుకొని చంద్రబాబు గారు 1995 2004 వరకు ఆ మధ్యకాలంలో అనేక పనులు చేయించారు. 2014 తరువాత కూడా అదే విధంగా చేస్తూ చిట్ట చివరిలో బీజేపీతో విభేదించేటప్పుడు ఏమీ చేయలేదు అని చెప్పుకొచ్చారు. కానీ ఏపీలో చేసినటువంటి రోడ్లు ఆ సిస్టంలోనే జరిగాయి. ఈ దఫా మోడీ సర్కారు పరిపూర్ణంగా ఏపీకి చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక విషయం ఏంటంటే 15,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తున్నారంటూ విపక్షం విమర్శిస్తుంది. కానీ దానిని 30 ఏళ్ల తరువాత చెల్లించేటటువంటి అప్పు దాన్ని కూడా గ్రాంటుగా మార్చేస్తుంది. ముందుగానే ఈ విషయం చెబితే మాకెందుకు ఇవ్వరు అని అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఇవన్నీ కూడా బీజేపీ హయాంలోనే విభజన కారణంగా కొత్తగా అవతరించినటువంటి రాష్ట్రాలు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినప్పుడు వాళ్ళకి వచ్చేసరికి సుమారు 500 కోట్లు 600 కోట్లు ఇచ్చారు. ఆ ప్రశ్న వాళ్ళతో రానియకుండా ఇక్కడ తెలివిగా వివిధ సంస్థల ద్వారా సాయం అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇదే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పనులు కూడా కేంద్రమే చేస్తుంది. రైల్వేకి సంబంధించినటువంటి నిర్మాణాలకు ముందుకొచ్చింది. వీటన్నింటికీ తోడుగా ఇప్పుడు దేశవ్యాప్తంగా దెబ్బతిని ఉన్నటువంటి రాష్ట్రాల కోసం ప్రత్యేకించి కీలకమైనటువంటి పనులు చేస్తుంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారము అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వడానికి అంగీకరించింది. మొదటగా 50 కోట్లు అయితే తరువాత 1750 కోట్లు మొత్తంగా గతంలో ఇచ్చింది. ఇప్పుడు ఎంత ఇస్తారు అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇవ్వటానికైతే కేంద్రం అంగీకరించింది. ఇది కాకుండా పూర్వోదయ అన్నటువంటి స్కీమ్ కింద చేర్పించి దాని ప్రకారము బీహారు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాలలో ఏవైనా దీర్ఘకాలిక ప్రాజెక్టులు దీర్ఘకాలంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి వాటికి ప్రత్యేక నిధులు కూడా ఇవ్వటానికి కేంద్రం ముందుకొచ్చింది. ఈ విధంగా మోడీ సర్కారు ఏపీకి బంపర్ ఆఫర్ అయితే ఇచ్చిందే అని చెప్పుకోవచ్చు.